హాయ్ అండి, నేను మీ జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ రెహమాన్ అన్సారీ. మీకు ఇప్పటివరకు మనం చేసినటువంటి ప్రాజెక్ట్స్లో షాద్నగర్లో ఒక మ్యాంగో అండ్ శాండల్వుడ్ ప్రాజెక్ట్ని మీకు చూపించాము. దాన్ని చూసి చాలామంది ఫార్మర్స్ నన్ను సంప్రదించడం జరిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు మేము చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ని చాలామంది రైతులు, చాలామంది కస్టమర్స్ మమ్మల్ని ఆదరించారు. దానికి మీ అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మోత్కూరు దగ్గర ఆత్మకూరు అనే విలేజ్లో మనల్ని ఇలాగే నమ్మి ఒక రైతు 8 ఎకరాలలో మాకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో కంప్లీట్గా అల్ట్రా హై డెన్సిటీ మ్యాంగో ప్లాంటేషన్ చేశాము. దాన్ని ఎకరానికి 10x8 స్పేసింగ్తో 500 మొక్కలు నాటడం జరిగింది. అది కంప్లీట్ టేకప్ చేసుకొని కాంట్రాక్ట్ ప్లాంటేషన్గా తీసుకొని 3 ఇయర్స్ ప్లాంటేషన్ చేసిన తర్వాత 3 ఇయర్స్ కంప్లీట్ మేనేజ్మెంట్ చేసి రెడీమేడ్ ఫ్రూట్ గార్డెన్ని కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అది ఏ విధంగా కంప్లీట్ చేశాము, ఆ రైతు మనల్ని ఎలా సంప్రదించారు, తర్వాత మనం ఎలా ప్లాంటేషన్ చేసాము, ఎన్ని మొక్కలు చేసాము మీకు లైవ్లో ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాము. మీరు చూడండి. తర్వాత రైతు కూడా దీంట్లో ఆయన యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీరు కంప్లీట్గా ఈ వీడియోని చూసి ఇంకా మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా ఊరు వచ్చేసి లింగరాజుపల్లి, ఆత్మకూరు మండలం, యాదాద్రి డిస్టిక్, భువనగిరి జిల్లా అండి. మాకు మా సొంత ఊరిలో 8 ఎకరాల ల్యాండ్ ఉన్నదండి. దాంట్లో మేము మామిడి తోట వేయాలని ఆలోచించినాము. మామూలుగా ఆలోచిస్తే ఒక సార్ వాళ్ళు జీకేఎస్ నర్సరీ ప్లాంటేషన్ సార్ వాళ్ళని మేము కలిసినామండి. కలిసిన తర్వాత సార్ని పిలిపించినాం, ల్యాండ్ దగ్గర పిలిపించినాం. సార్ ఇట్లా మేము మామిడి తోట వేయదలుచుకున్నాం, అసలు ఏ చెట్లు ఎట్లా ఏంది అని వివరంగా మేము సార్ని అడిగినాం. సార్ వాళ్ళు కూడా వచ్చారు, మా ల్యాండ్ దగ్గరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత సార్ మీరు ఇట్లా వేసుకోండి, మా ఇప్పుడు 8 ఎకరాలలో 3 భాగాలు చేసి ఒకటి పండు మామిడి, హిమాయతి, కేసరి వేసుకోండి. ఏదైనా మీకు 100% మేము భరోసా ఇస్తున్నాం సార్. మార్కెట్లో ఈ పండ్లకే చాలా గిరాకీ ఉన్నది, మీకు కూడా రేటు వస్తుంది. మంచి ప్రోనింగ్ సిస్టమ్ 1 ఇయర్ ప్రోనింగ్ చేయాలి, మేము దగ్గరుండి పెట్టిస్తాం అని మాకు వివరంగా మొత్తం దాని డీటెయిల్స్ చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మేము సరే సార్ పర్వాలేదు, మీరు ఇంత సపోర్ట్ చేయడం వల్ల మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పి సార్ వాళ్ళకు ఎన్ని పడతాయంటే అప్రాక్సిమేట్లీ 2800 మొక్కలు అండి పడతాయంటే సార్ వాళ్ళకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసినామండి. ఆర్డర్ ఇచ్చినాక ఒక వీక్ 10 డేస్కి వచ్చేసి మార్కింగ్ పెట్టిద్దామని చెప్పేసి వాళ్ళ లేబర్ని సార్ వాళ్ళు పంపించినాక సార్ వాళ్ళు కూడా వచ్చారండి మా ల్యాండ్కు. వచ్చి మార్కింగ్ దగ్గరుండి పెట్టించారు. మేము కూడా డ్రిప్కు అమౌంట్ పడితే సార్ వాళ్ళకి ఇస్తే డ్రిప్ కూడా పెట్టించేసిండు. 1 మంత్లో స్టార్ట్ చేసిండు, వర్క్ స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ మొక్కలు కూడా పెట్టినాం. ఒక 3 మంత్స్ 4 మంత్స్లో కూడా గ్రోతింగ్ మొక్కలు కూడా మంచిగా వచ్చేసినాయి. ఆ లోపు కూడా సార్ వాళ్ళు కూడా 1 మంత్ వచ్చి ఇట్లా రూట్లో వచ్చినప్పుడు కూడా చెకప్ చేసుకుంటూ వెళ్ళిపోయేది. స్ప్రే కూడా వాళ్ళ దగ్గరుండి కొట్టించేదండి. తోట కూడా మాకు ఇప్పటికీ మేము తోట వచ్చేసి 3 ఇయర్స్ అవుతుందండి. మాకు క్రాప్ కూడా స్టార్ట్ అయింది. సార్ ఇట్లా క్రాప్ స్టార్ట్ అయిందంటే కూడా సార్ వాళ్ళు కూడా వచ్చారు. క్రాపు కూడా దానికి మా పండు మామిడి, కేసరి, హిమాయతి ఇట్లా పెట్టండి సార్, మేము అమ్మిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది కొంటారు, మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ సార్ ఇది అని చెప్పేసి ఏం చేద్దాం సార్ అంటే ఇట్లా కాటన్లో పెట్టి చేయాలి సార్ మీరు. వర్క్ చేయించేదండి సారు వాళ్ళు. మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈ 3 ఇయర్స్లో మాకు మంచిగా ఫలితం చెట్ల వల్ల మంచిగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు ఒక 10-15 ఎకరాలలో
హిమాయతీ కేసరి పెట్టాలనే ప్రపోజల్లో సార్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. సరే అది కూడా పెడదామని సార్ వాళ్ళు అన్నారు. ఈ మధ్యలో మళ్ళీ మేము అది కూడా 10-15 ఎకరాలలో స్టార్ట్ చేయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం అండి. హిమాయతీ కేసరి పండు మామిడి చాలా గిరాకీ ఉన్నది మా మార్కెట్లో. ఎవరైనా రైతులు ఫస్ట్ పండు మామిడి, హిమాయతీ కేసరి వీటికి మంచి ముందు అడుగు వేస్తే బెటరు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ దానికే గిరాకీ ఉన్నది. బెటర్ అని మేము రైతులందరికీ మేము కూడా చెప్పదలుచుకునేది అదే విషయం. హిమాయతీ కేసరి పండు మామిడి ఈ పనులకు జీకే నర్సరీ వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా ఫోన్లు చేసినా ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు మాకు సలహా చెప్పడం జరుగుతుంది. అవసరాన్ని కూడా వాళ్ళు వచ్చి కూడా 1-2 డేస్ ఇక్కడ ఉండి, మాకు ఇక్కడ రూములు కూడా ఉన్నాయి మా తోటలో, అక్కడ ఉండి కూడా వాళ్ళ మనసులో నుంచి కూడా దగ్గరుండి కూడా సారు మంచి వర్క్ చేపించి వెళ్ళిపోతున్నాడు. మంచి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. మ్యాంగో వచ్చేసి చెట్టు మధ్యలో అండి, ఒక సైడు 10 ఫీట్లు, ఒక సైడ్ 8 ఫీట్లు అండి. మొత్తం 1 ఇయర్ ప్రూనింగ్ చేస్తామండి. ప్రూనింగ్ చేస్తే క్రాప్ వచ్చి పూత దశ వచ్చి మళ్ళీ యాజిటివ్ అంతే అవుతుంది చెట్టు. మేము ఎమ్మటే ప్రూనింగ్ చేసేస్తాం. ప్రూనింగ్ చేసిన తర్వాత వర్మి కంపోస్ట్ స్ప్రే, వర్మి కంపోస్ట్ వేసినాక ఎగురు వచ్చిన దాని మీద స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ క్రాపు వచ్చేసే వరకు యాజిటివ్ ఎట్లా ఉందో చెట్టు అదే విధంగా అవుతుంటుంది. క్రాప్ కూడా మంచిగా వస్తుందండి, అట్లాంటిది ఏం లేదు. మేము కూడా డ్రిప్ వచ్చేసి ఫస్ట్ లేత మొక్కలప్పుడు ఒక్క డ్రిప్పే పెట్టినామండి. పెద్దగా అవుతూ ఉంటే ఇంకోటి చెట్టుకు అటు ఒక ఫీటున్నర ఇటో ఫీటున్నర లెంత్ చూసి అటో డ్రిప్ ఇటో డ్రిప్ పెట్టినాం. ఆ 2 డ్రిప్లతోటి చెట్టుకు వచ్చేసి 3 ఇయర్స్ మొక్కకు సరిపోతుందండి. అట్లేం లేదు. బోరు ఉన్నది, బావి ఉన్నది, బావికే మేము ఫిల్టర్ ఫీడ్ చేసినాం. బావి వాటర్ తోటి రోజు 8 ఎకరాలకు రోజు మినిమం 3 గంటలు పెడితే చాలండి. 2 డ్రిప్పులు వచ్చేసి చెట్టుకు సరిపోతుంది. డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల రైతులకు కూడా వాటరు చాలా సేఫ్ అండి, బెటర్ అది డ్రిప్ వల్ల. సార్ వాళ్ళని మా మొక్కలు పెట్టేటప్పుడు మీరు ఎక్కడ నుండి తీసుకొస్తారు సార్ అని అడిగినాం. అంటే లేదండి, మేమే అశ్వరావుపేటలో మా నర్సరీ ఉన్నది, మా మేమే ప్రోడక్ట్ తయారు చేసుకుంటున్నాం, మీరు అక్కడికి రండి. అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏ సైజు మొక్కలు కావాలంటే ఆ సైజు మొక్కలు మా దగ్గర ఉంటాయి, మీకు చూసి దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నారు. మేము అక్కడికి డైరెక్ట్ సార్ వాళ్ళు తీసుకుపోయినారు. ఆ ప్లాంటేషన్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మొత్తం మేము చూసినాము. అక్కడ మేము ఒక 6 నెలల మొక్కని మేము తీసుకోవడం జరిగింది. అన్ని సెలెక్షన్ చేసిన తర్వాత 6 నెలల మొక్క చూస్తే సార్ వాళ్ళే డెలివరీ చేసారు మాకు. సార్ వాళ్ళు అక్కడ ఉండి డెలివరీ చేసారండి. నా సార్ వాళ్ళది అశ్వరావుపేటలో కూడా నర్సరీ పెద్ద ఎత్తున ఉన్నది, పర్వాలేదు మంచిగానే ఉన్నదని అనిపించింది. 2 సార్లు వెళ్ళినామన్న అక్కడికి, మంచిగా పర్వాలేదు. మొక్కలు కూడా ఏం చనిపోలేదు, మంచిగానే సెట్ అయినాయండి. మేము వచ్చేసండి 8 ఎకరాలలో పండు మామిడి పెట్టినామండి. 2 ఎకరాల చేంజ్ వచ్చేసి హిమాయతీ 2 ఎకరాల చేంజ్, కేసరి 2 ఎకరాల చేంజ్ పెట్టాము. 10-15 గుంటలలో మాత్రం సీతాఫలం పెట్టామన్న. టోటల్ 8 ఎకరాలు చేంజ్. దీంట్లో 8 ఎకరాలలో కూడా మేము సీతాఫలం ఒక 15 గుంటలలో 20 గుంటలలో పెట్టినామండి. మ్యాంగో స్టార్ట్ చేసినప్పుడే సీతాఫల మొక్కలు కూడా సార్ వాళ్ళు ఇచ్చారు, మేము కూడా దాంట్లో స్టార్ట్ చేసినామండి. అది కూడా సీతాఫలం కూడా క్రాప్ వస్తుంది, సేమ్ డ్రిప్ సిస్టమ్. దాన్ని కూడా వాటర్ పెద్దగా అవసరం లేదు. ఇంకా సీతాఫలం కూడా సేమ్ 10x8 సైజులనే లెంత్ దూరంలో పెట్టినాం. వచ్చేసి అది కూడా క్రాప్ స్టార్ట్ అయిందండి. సీతాఫల చెట్లు కూడా మంచిగానే ఉన్నాయి. సార్ వాళ్ళే చెప్పిర్రు, అది మాకు కూడా ఐడియా లేకుండే. జీకే వాళ్ళే మాకు సార్ ఇది పెట్టుకోండి, మీకు కూడా బాగుంటుంది, షాంపిల్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ మీరే పెట్టుకుంటారు అని చెప్తే సీతాఫల చెట్లు కూడా సార్ వాళ్ళు ఇచ్చారు, మేము పెట్టేసినామండి. అది కూడా క్రాప్ మంచిగానే వస్తుంది. ఇప్పటివరకు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నది. ముఖ్యంగా మేము రైతు సోదరులకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా మామిడి తోట పెట్టదలుచుకుంటే జీకే నర్సరీ ప్లాంటేషన్ వాళ్ళని మీరు ఒకసారి కాంటాక్ట్ కలవండి. సార్ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా 3 ఇయర్స్ వరకు కూడా వాళ్ళదే ఫుల్ భరోసా ఉంటుంది. ఎప్పుడైనా తోట పెట్టదలుచుకుంటే జీకే నర్సరీ సార్ వాళ్ళని మీరు కాంటాక్ట్ కలరని మా యొక్క మనవి అండి. ఇప్పుడు చూశారు కదా మీరు, మేము ఏ విధంగా ప్రాజెక్ట్స్ని చేస్తున్నాం అనేది. ఫార్మర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, తన ల్యాండ్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి, ఏదో ప్లాంటేషన్ చేసుకోవాలని. కానీ వాళ్ళకి తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. టెక్నికల్గా ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలి, ఏ వెరైటీస్ని ఎంచుకోవాలి, తర్వాత దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ప్లాంటేషన్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాటిని ఏ హైట్లో ప్రూనింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ తెలియక ఫార్మర్స్ ఫెయిల్ అవుతుంటారు. కానీ ఆ టెక్నాలజీని
మా జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ టీమ్ కంప్లీట్గా మెయింటైన్ చేసి ఫార్మర్స్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు మీరు ప్రాజెక్ట్ చూశారో ఆ ప్రాజెక్టు కేసర్, హిమాయత్, పడ్డువారి మామిడి వెరైటీస్ మనం వేయడం జరిగింది. వాళ్ళకి థర్డ్ ఇయర్ నుంచి మంచి ఇన్కమ్, ఎకరానికి వచ్చేసి వాళ్ళు ఖర్చులు పోను 4 లక్షల వరకు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇది మాకు చాలా మంచి సక్సెస్ ప్రాజెక్ట్ అండి. వాళ్ళు ఫర్దర్ ఇంకొక 25 ఎకర్స్లో తిరిగి మళ్ళీ మ్యాంగోలో కేసర్ అండ్ హిమాయత్, పడ్డువారి మామిడి ఈ 3 వెరైటీస్ని ఎంచుకొని మళ్ళీ ప్లాంటేషన్ అల్ట్రా హై డెన్సిటీ చేయడం జరుగుతుంది. ఈ అల్ట్రా హై డెన్సిటీ అనేది కంప్లీట్ ఇజ్రాయెల్ టెక్నాలజీ అండి. తక్కువ స్పేస్లో ఎక్కువ ప్లాంట్స్ పెట్టి ఎక్కువ ఆదాయం తీసుకునేటువంటి ఇది ఒక ఆలోచన. ఈ ఆలోచనని చాలామంది ఫార్మర్స్ చేయడం జరుగుతుంది, సక్సెస్ కూడా అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ల్యాండ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు మంచి వెరైటీని ఎంచుకొని ప్లాంటేషన్ చేసుకొని మంచి ఆదాయాన్ని పొందాలని అనుకుంటే మా జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ని సంప్రదించండి. మేము విజిట్ చేస్తాము, మీ సైట్ చూస్తాము, మీ సాయిల్ అండ్ వాటర్ కండిషన్స్ చూస్తాము. ఆ తర్వాత ఏ క్రాప్ని ఎంచుకోవాలి, ఏ విధంగా దాన్ని ప్లాంటేషన్ చేయాలి అదంతా కంప్లీట్గా మేమే చేస్తాము. మీకు కంప్లీట్గా ప్లాంటేషన్ దగ్గర నుంచి 3 years వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, ప్లాంటేషన్, డెవలప్మెంట్, ఆ తర్వాత మేనేజ్మెంట్, ఆ తర్వాత ఫ్రూట్ క్రాప్, వచ్చినటువంటి ఫ్రూట్ క్రాప్ని కూడా మార్కెటింగ్ చేసి ఇవ్వడానికి కూడా మేము కంప్లీట్గా సహకరిస్తున్నాము. అందుకే ఈ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికైనా ల్యాండ్స్ ఉండి చేసుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ రైతులు ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.